హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో అయితే ఈరోజు మనం ఒక వ్లాగ్ అయితే చేద్దాం. సో మనకైతే ఉత్తరాంధ్ర ప్రజలకైతే మనకి ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి అయితే సో ఎదురుస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే మనకి సో ఈ మంత్ 1 అదే ఆగస్టు 1 అయితే మనకి గ్రాండ్ ఓపెనింగ్ అయితే అవుతుంది. సో మనకి ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా సో మనకైతే ఇది ఓవరాల్గా ఉత్తరాంధ్ర ప్రజలకైతే ఒక శుభవార్త అని చెప్పవచ్చు. సో ఇది వరకైతే ఎక్కువగా మనం విశాఖపట్నం వరకైతే మనము వెళ్ళేవారు. సో మనకి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే దాదాపు సంవత్సరానికి 60 లక్షల ప్రయాణికులకి అయితే మనకి ప్రస్తుతం చేరవేసే సామర్థ్యంతో అయితే నిర్మించారు. అలానే మరి మనకైతే ఇది 3800 మీటర్ల వెళ్తున్న మన రన్వే కూడా సో నిర్మించారు. అట్లా టెర్మినల్స్ అలాగే కార్గో సదుపాయం కూడా ఉందంటున్నారు. సో ఓవరాల్గా అయితే మనకి ఉత్తరాంధ్ర 3-4 జిల్లాలకైతే ఒక మంచి ఎయిర్పోర్ట్ అయితే మనకి కట్టడం జరిగింది. అలాగే మరి దీనికి ముఖ్యంగా మనకి ఏవియన్ మినిస్టర్ గారు మనకి రామ్మోహన్ రెడ్డి గారు కిందిరాపు, అలాగే అచ్చెన్నాయుడు గారు. సో ముఖ్యంగా మనకు రామ్మోహన్ రెడ్డి గారి ఎంపీ గారు శ్రీకాకుళం. సో ఆయన యొక్క ప్రోత్బలం మీద చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. మనకైతే ఓవరాల్గా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మనకి అంత త్వరగా అవుతుందని అనుకోలేదు. బట్ మనకైతే ఆగస్టు 1న మనకి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చేతుల మీద అయితే ఓపెన్ అవుతుంది. సో శుభసూచకం. సో అలానే మనకి మరి ఈ ఎయిర్పోర్ట్ ద్వారా కార్గో అలాగే ప్రయాణికుల సదుపాయం కూడా ఉందంటారు. మరి ఇప్పుడు అందరి పరిస్థితి ఏంటంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మరి ఏమవుతుంది, సో దాని ఫ్యూచర్లో దాని భవిష్యత్తు ఏంటంటే చాలామంది అయితే అబ్జెక్ట్ చేస్తున్నారు. బట్ మనకైతే ఉత్తరాంధ్ర ప్రజలకు కొంచెం దగ్గరగా ఉంటుంది భోగాపురం. అలానే మనకి విశాఖపట్నం ఎప్పటిలోనే అది కూడా దాని హోదాలో అది కూడా ఉంటుంది. సో మనకైతే ఈ 3 జిల్లాలకు ఒక మంచి వార్తని చెప్పవచ్చు. మనకి ఈ భోగాపురంలో నివసిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్కి అయితే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని నామకరణం కూడా చేయడం జరిగింది. పేరైతే చాలా అద్భుతంగా ఉంది. సో మనకైతే గిరిజన వారికి అలాగే మన సంస్కృతికి అలాగే ఎంతో ముఖ్యమైనటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. సో ఆయన పేరు మీదుగా మనకి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం సో నామకరణం చేశారు. సో కనుక మనకైతే ఈ భోగాపురం ఎయిర్పోర్టు రావడంతో ముఖ్యంగా మనకైతే పర్యాటకం పరంగా అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల పరంగా ఎక్కువగా మనకైతే సదుపాయాలు అయితే అలాగే నిరుద్యోగం కోసం కూడా ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా మనకైతే ఈ ఉత్తరాంధ్ర యూత్కు అలాగే సో పర్యాటక పరంగా డెవలప్మెంట్ అయితే అయ్యే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో అలానే ఎవరైనా భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎవరైనా విజిట్ చేస్తే కామెంట్ చేయండి. మరి నేనైతే వెళ్ళలేదు. చాలామంది మనకి బస్సెస్లో కూడా గవర్నమెంట్ అవైలబుల్గా వేసింది సో భోగాపురం ఎయిర్పోర్ట్కు. అలాగే మనకి భోగాపురంలో మన సంస్కృతి ఏవైతే తిరుపతి సింహాచలం దేవాలయాలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఒక 15 కోట్లు ఖర్చుతో ఎల్సిడి వీడియోస్ కూడా పెట్టారని మనకైతే తెలుస్తుంది. సో అలానే తెంసానిచ్చి మనకైతే దాదాపు 14 మంది విద్యార్థులతో మనకి ఆ రోజు ఓపెనింగ్ రోజు అయితే ఉంటుందని చెప్పి మనకి తెలుస్తుంది. సో ఎవరైనా విజిట్ చేస్తే కామెంట్ చేయండి. భోగాపురం అలాగే విజయనగరం వాళ్ళు ఉంటారు. సో మనకైతే హైవేకి దగ్గరలోనే మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంటుంది. అయితే చాలా వరకు ఇంకా పూర్తిగా 100% అయితే కంప్లీట్ అవ్వలేదని, అంటే ఎయిర్పోర్ట్ పరంగా కాదు, సో రోడ్డు కనెక్టివిటీ పరంగా కొంత అయితే ఇంకా కంప్లీట్ కాలేదని అయితే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో చూడాలి. మనకైతే ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక చక్కని ఎయిర్పోర్ట్ అయితే మనకి సో రాబోతుంది. అలాగే లుకింగ్ కూడా చాలా హైలైట్గా ఉంది. మనం ఆల్రెడీ వార్తలు చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.